ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల తన మనసులో మాటలు దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 122వ సంచిక నేడు ప్రసారమైంది. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం చూపిన ధైర్య సాహసాల నుంచి మొదలు విభిన్న రంగాల్లో స్ఫూర్తిగా నిలుస్తున్న పలువురు వ్యక్తుల సేవలను ప్రధాని కొనియాడారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. मेरे प्यारे देशवासियों, नमस्कार. యావత్ భారతం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్య భావనతో ఉందని, ప్రతి ఒక్కరి మనసులో ఉగ్రవాద నిర్మూలనే మెదులుతోందని ప్రధానమంత్రి అన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనికులు చూపెట్టిన పరాక్రమం ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకునేలా చేసిందని అన్నారు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్రస్థావరాలను మన సైనికులు ఎంతో ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం అద్భుతమైన విషయమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఆపరేషన్ సింధూర్ ఒక కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ऑपरेशन सिंदूर के दौरान हमारी सेनाओं ने जो पराक्रम दिखाया है, उसने हर हिंदुस्तानी का सिर ऊंचा कर दिया है. जिस प्रिसीजन के साथ, जिस सटीकता के साथ हमारी सेनाओं ने सीमा पार के आतंकवादी ठिकानों को ध्वस्त किया, वो अद्भुत है. ऑपरेशन सिंदूर ने दुनिया भर में आतंक के खिलाफ लड़ाई को नया विश्वास और उत्साह दिया है. ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సైనిక మిషన్ మాత్రమే కాదని, ఇది మన సంకల్పానికి, మన సాహసానికి, మారుతున్న భారతదేశం తాలూకు చిత్రమని ప్రధాని అన్నారు. ఈ ఆపరేషన్ యావత్ దేశాన్ని దేశభక్తి భావనతో నింపేసింది. దేశంలోని ఎన్నో నగరాల్లో, గ్రామాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది ప్రజలు త్రివర్ణ పతాకాలు చేతబూని సైనికుల పట్ల తమ వందనాభావాన్ని తెలియజేస్తున్నారు. ఈ ఆపరేషన్లో కేవలం సైనికులే కాదు, మన సాంకేతిక నిపుణులు, మన ఇంజనీర్లు, ఇలా ప్రతి ఒక్కరి శ్రమ ఉంది. ఈ ఆపరేషన్ తర్వాత యావత్ భారతదేశంలో వోకల్ ఫర్ లోకల్కు సంబంధించి ఒక కొత్త శక్తి కనబడుతుందని అన్నారు. हम अपने जीवन में जहां भी संभव हो देश में बनी चीजों को प्राथमिकता देंगे. यह सिर्फ आर्थिक आत्मनिर्भरता की बात नहीं है, यह राष्ट्र के निर्माण में भागीदारी का भाव है. हमारा एक कदम भारत की प्रगति में बहुत बड़ा योगदान बन सकता है. యువత పెద్ద ఎత్తున స్వదేశీ వస్తువులనే వినియోగించాలని ప్రతినబునడం ఆనందంగా ఉందని ప్రధాని అన్నారు. ఇందులో భాగంగానే వెడ్ ఇన్ ఇండియా సంస్కృతి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా మనమందరం దేశంలో తయారైన వస్తువులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే సంకల్పం తీసుకుందామని మోదీ పిలుపునిచ్చారు. దీనివల్ల కేవలం ఆర్థిక స్వావలంబనే కాకుండా దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం పెరుగుతుందని గుర్తు చేశారు. గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు కూడా ఇప్పుడు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. गांव में पक्की सड़क थी, लोगों को जरूरत थी, लेकिन पहले कभी यहां बस नहीं चल पाई थी. क्यों? क्योंकि ये गांव माओवादी हिंसा से प्रभावित था. काटेजरी में आए इस परिवर्तन को आसपास के पूरे क्षेत्र में महसूस किया जा रहा है. अब यहां हालात तेजी से सामान्य हो रहे हैं. దేశంలో సింహాల సంఖ్య పెరుగుతోందని, గత 5 ఏళ్లలో గిర్ అడవుల్లో ఉన్న సింహాల సంఖ్య 674 నుంచి 891కి పెరిగిందని అన్నారు. ఇక పైన్ చెట్ల నుంచి రాలే ఎండిన బెరడుతో కళాకృతులను తయారు చేసే జీవన్ జోషి ప్రతి ఒక్కరికి ప్రేరణ అని ప్రధాని కొనియాడారు. पिछले केवल 5 वर्षों में गुजरात के गीर में शेरों की आबादी 674 से बढ़कर 891 हो गई है. 674 से 891. लायन सेंसस के बाद सामने आई शेरों की ये संख्या बहुत उत्साहित करने वाली है. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज़.